ఆమెన్. ప్రతి ఆదివారం కూడా మన యొక్క జీవితాలకు అవసరమైన సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనకు తెలియచేస్తున్నాడు. ఆయన ప్రేమతో అందిస్తున్న యొక్క వాక్య ప్రకారముగా మన యొక్క జీవితాలను సరిచేసుకొని దేవునికి ఇష్టలుగా ఇక లోకములో జీవించేదానికి దేవుడి యొక్క సందేశాల్ని ఆయన మనకిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యములో ఒక మాట మనం చూసినప్పుడు, మీరు వినువారుగా మాత్రమే కాకుండా దానిని గ్రహించి ఆచరణలో పెట్టేవారిగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అందుకనే యేసు ప్రభు అనేకమైన ఉపమానాలు చెప్పేటప్పుడు, వినుటకు చెవులు కలవాడు వినుగాక అని తెలియచేసిన సత్యం ఏంటంటే, అక్కడ అనేక మంది వస్తున్నారు, కానీ వినవలసిన రీతిలో దేవుని యొక్క మాటలు వాళ్ళు వినటం లేదు. వినవలసిన రీతిలో వాళ్ళు వినటం లేదు కాబట్టే గ్రహించవలసిన రీతిలో వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించలేకపోయారు. వారు గ్రహించలేకపోయారు కాబట్టే తమ యొక్క జీవితాల్లో వాటిని ఆచరణలోనికి పెట్టలేకపోయారు. దేవుని యొక్క మాటలు విన్న తర్వాత మన యొక్క ప్రవర్తన మార్పు కలగాలి. దేవుని యొక్క వాక్యం అనేది ఇన్ఫర్మేషన్ కోసం కాదు. బైబిల్ అనేది ఇన్ఫర్మేషన్ కోసం కాదు. బైబిల్ అనేది దేవుడు ఎందుకు మనకిచ్చాడంటే ట్రాన్స్ఫర్మేషన్ కోసం, మనలో పరివర్తన కలిగించేదానికి దేవుడు తన యొక్క వాక్యాన్ని మనకిచ్చాడు. క్రైస్తవం అంటే చాలామంది అనుకుంటారు పేరు మార్చుకుంటాం. కాదండి, తీరు మార్చుకోవటం. పేరు మార్చుకున్నంత వరకు నువ్వు సంతోషమ్మ అని పేరు పెట్టుకున్నావు, ఎప్పుడు దుఃఖంతోనే బతుకుతావు. వాట్ ఈస్ ద యూజ్? ఆశీర్వాదం అని చెప్పను నేను, ఆంటీ ఉన్నారు అక్కడ. ఇంకా ఇలాంటి మిగతా పేర్లు నేను చెప్పినప్పుడు ఆ పేరుకు తగ్గట్టు మనం జీవించలేకపోతున్నాం. నీ పేరు కాదు దేవునికి మార్చుకోవటం, నీ తీరు మార్చుకోవాలి. ఎన్నోసార్లు దేవుని యొక్క మందిరానికి వస్తున్నాం, ఎన్నోసార్లు దేవుడు సూటిగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం చేస్తున్న తప్పేంటో మాటి మాటికి పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తి చూపిస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు తప్పిపోవటం ఆయనకి ఇష్టం లేదు, ఆయన విడిచిపెడటం ఇష్టం లేదు. నేను సరియైన మార్గంలోనికి నడిపించాలని తన వంతు ప్రయత్నాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చేస్తుంటే మన యొక్క జీవితాల్లో ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే ఆ మాటలు మనం ఏం చేస్తాం? వదిలేస్తాం. ఈ లోకంలో ఏం మాట్లాడినా వదిలేయి, కానీ దేవుని యొక్క మాటలను పట్టించుకోకపోతే నీ జీవితంలో ఎంతగానో నష్టపోతాం. దేవుని యొక్క వాక్యం వినటం వలన మేలు కలుగుతుంది, వినటం వలన ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని యొక్క వాక్యం వినువారు ధన్యులు అని బైబిల్ చెబుతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎవరు దేవుని యొక్క వాక్యాన్ని విత్తుతున్నారో అది కాదు ముఖ్యం. దేవుని యొక్క వాక్యం దేవుని ద్వారా దయచేయబడుతుంది. దేవుడు మాట్లాడే ఒక సత్యం ఏంటంటే దేవుని యొక్క వర్తమానం. ఆ వర్తమానాన్ని మన యొక్క జీవితాల్లో మనం తీసుకుందాం, ఆ వర్తమానాన్ని మన యొక్క జీవితాల్లో గ్రహిద్దాం. దేవుని యొక్క వాక్యం అనేది అద్దంతో సమానం. మనం అద్దం చూసుకునేటప్పుడు మనలో ఉన్న అననుకూతలు కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ మచ్చ ఉందో, ఎక్కడ డాగుందో, ఎక్కడ సరిగా లేదో వెంటనే అద్దం చూసిన తర్వాత మనం సరి చేసుకుంటాం. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు నీ జీవితాన్ని అది ప్రతిబింబిస్తుంది. దేవుని యొక్క స్టాండర్డ్ ఇది, దేవుడు నేను ఉండమంటున్న పరిస్థితి ఇది, నువ్వు ఏ పరిస్థితిలో ఉంటున్నావు, ఆ పరిస్థితిని సరిదిద్దుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి వెళ్ళకముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తాను. ఎందుకంటే కొంతమంది సీరియస్గా ఉన్నారు. ఒకసారి పక్కన చూసి ఒక చిరునవ్వు నవ్వండి, ఒకసారి ఒక చిరునవ్వు నవ్వండి. గాడ్ బ్లెస్ యూ అని చెప్పండి. దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడి నీ కుటుంబాన్ని దీవించును గాక, దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఓకే, ఒక భర్త పరలోకానికి వెళ్ళాడంటండి. పరలోకంలో దూత ఉన్నాడు అక్కడ. అప్పుడు దూత చక్కటి వామ్ వెల్కమ్ ఈ భర్త గారికి ఇచ్చాడు. చాలా సంతోషం నువ్వు రావటం. భూలోకంలో ఎన్నో శ్రమలు కష్టపడ్డావు, ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నావు, కాబట్టి చాలా పరిస్థితుల నుంచి నువ్వు బయటకు వచ్చావు. పరలోకంలో ఇంకా ఒక్క స్టెప్లో ఆ డోర్ ఓపెన్ చేస్తాను నీకు నేను.
కానీ ఒక చిన్న ప్రశ్న అడుగుతాను నేను. పెద్ద ప్రశ్న ఏం కాదు, చిన్న ప్రశ్నే. ఆ చిన్న ప్రశ్నకి సమాధానం చెబితే నేను నీ లోపలికి పంపిస్తాను అన్నాడు. ఓకే, జీవితంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాను నేను, ఇది ఒక పెద్దదా అని చెప్పి అడగండి అన్నాడు. అలా అయితే గాడ్ స్పెల్లింగ్ చెప్పు అని దూత అడిగింది. ఎవరిని? భర్తని. గాడ్ అంటే ఏంటి? జీఓడి. అంతేనా? జీఓడి అని చెప్పాడంట. వెంటనే దూత ఏం చేసింది? తలుపు ఓపెన్ చేస్తుంది. ఇతను లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్తే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. ఏం జ్ఞాపకం వచ్చిందో మళ్ళా వెనక్కి వస్తున్నాడు. మళ్ళా వెనక్కి వచ్చి దూత దగ్గరతో మళ్ళీ మాట్లాడుతున్నాడు. దూత అంటున్నాడు, ఏంటి నువ్వు పరలోకంలోనికి ఫాస్ట్గా వెళ్ళిపోయి మళ్ళీ ఎందుకు వాపసు వస్తున్నావు, ఏంటి కథ అంటాడు. అయ్యా దూత, నాకు ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటంటే నా భార్య వెనకుంది, ఆమెకు మాత్రం కష్టమైన పదం అడుగు, పొరపాటున గాడ్ అని అనుకో, చెప్పేస్తుంది. నువ్వు అడగవలసింది ఏంటంటే జెకోస్లోవాకియా అని అడుగు. జెకోస్లోవాకియా అనే పదానికి స్పెల్లింగ్ చెప్పమని చెప్పు. దీని ద్వారా అర్థమేంటి చెప్పండి. కొంతమంది భర్తలు ఉంటారు, వాళ్ళు ఏంటంటే భార్య నవ్వితే వాడు ఉండలేడాడు, భార్య సంతోషంతో ఉంచనివ్వరు, భార్యను సమాధానంతో ఉంచనివ్వరు. ఇంకా మీది ఇంకా తర్వాత చెప్తానండి, ఇప్పుడు వద్దులేండి, మీరేం తక్కువ తిన్నది కాదు. ఓకే, దాని అర్థం ఏంటంటే భర్త యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? నీ భార్యను సంతోషంగా ఉంచటమే. ఓ భర్తలారా, మీ యొక్క భార్యలను సంతోషపరిచే భర్తలుగా మీరు ఉండండి. ఆమె ఎప్పుడు సంతోషపడుతుంది? ఆమె గురించి నువ్వు మంచిగా మాట్లాడినప్పుడు, ఆమెను నువ్వు మంచి ప్రేమతో నువ్వు ప్రేమిస్తున్నప్పుడు, ఆమెను యొక్క తప్పులను ఎత్తి చూపించి రాచి రంపాన పెట్టే కొంతమంది ఉంటారండి. వాళ్ళు చచ్చుకొస్తారు. మళ్ళా భర్తలకు దేవుడిచ్చిన ఆజ్ఞలు కూడా వాళ్ళకి తెలుసు. భర్తలారా అంటే వెంటనే లేచి నిలబడతాడు, భార్యను ప్రేమించండి అంటాడు. ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి రాదు. కాబట్టి నేను ఎందుకు మాటికి ఈ సబ్జెక్ట్ చెప్తున్నానంటే, కుటుంబాలు బాగుపడాలంటే భర్తలు బాగుపడాలి, భార్యలు బాగుపడాలి. భార్య భర్తలు బాగుపడితే పిల్లలు బాగుపడతారు. ఈ కుటుంబం బాగుపడితే సంఘం బాగుపడుతుంది, సంఘం బాగుపడితే సమాజం బాగుపడుతుంది, సమాజం బాగుపడితే దేశం బాగుపడుతుంది. కుటుంబం బాగుండాలంటే కుటుంబం యొక్క వ్యక్తులు బాగుండాలి. ఆ కుటుంబం యొక్క వ్యక్తులు ఏ రకంగా బాగా ఉండాలో దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. సింపుల్ కమాండ్మెంట్ దేవుడిచ్చాడు. భర్తలకు దేవుడిచ్చిన ఆజ్ఞ, మీ భార్యలను ప్రేమించండి. ఎలాగో ప్రేమించాలంటే ఒక స్టాండర్డ్ దేవుడిచ్చాడు. సంఘాన్ని నేను ఏ రకంగా ప్రేమించానో, సంఘం కోసం నేను ప్రాణాన్ని ఏ రకంగా అర్పించానో, సంఘం కోసం ఏ రకంగా రక్తాన్ని కార్చానో, అలాంటి నిక్కటమైన ప్రేమతో మీ భార్యలను ప్రేమించండి. భర్తలారా, ఎగ్జామిన్ చేసుకుందాం ఈరోజు. నువ్వు ఏ రకంగా ప్రేమిస్తున్నావు? నీ భార్యలను ఏం చేయాలి? నిష్ఠూరం పెట్టద్దు. నీ భార్యలను విసిగించద్దు. నిన్ను చూస్తే నీ భార్య ఎలాగంటే సంతోషంతో నీ దగ్గర పరిగెట్టుకొని రావాలి. నీ పరిస్థితి ఎలాగుంది ఇప్పుడు? నిన్ను చూస్తే నీ భార్య దూరంగా పరిగెడుతుంది. కారణం, నువ్వు ప్రేమించవలసిన రీతిలో పట్టించుకోవట్లేదామని. అందరితో కూడా ముఖాన్ని ఎలా చేసుకుంటావు? కాలీఫ్లవర్ లాగా చేసుకుంటావు, పొద్దుతిరుగుడు పువ్వులాగా, సన్ఫ్లవర్ లాగా పెట్టుకుంటావు ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు. అది ఏమొస్తుందో, ఏ దయ్యం కొంటుంటుందో నాకు తెలియదు. భార్యతో మాట్లాడేటప్పుడు మాత్రం ఏం క్రైస్తవ భర్త నువ్వు? ఏ వాక్యాలను వింటున్నావు? ఎంతకాలం నుంచి చర్చికి వస్తున్నావు? ఎంతకాలం దేవునికి మాటలు వింటున్నావు? నీ ప్రవర్తన మారట్లేదే. ఓ భార్యలారా, మీ భర్తల చేత మీరు ప్రేమించబడాలంటే మీరు చేయవలసిందే తెలుసా? అన్ని విషయాల్లో విధేయత చూపించండి.
ఆయన్ని కంట్రోల్ చేసుకునే దానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు. సంఘం ఎప్పుడు కూడా క్రీస్తును కంట్రోల్ చేయకూడదు. క్రీస్తు చెప్పిన దానికి సంఘం లోబడాలి, విధేయత చూపించాలి. సంఘం అనేది స్త్రీకి సాదృశ్యంగా కనిపిస్తుంది. వరుడైన యేసయ్య పురుషుడికి సాదృశ్యంగా కనిపిస్తున్నాడు. కాబట్టి భార్యలారా, అన్ని విషయములలో మీ భర్తలకు విధేయత చూపించండి, లోబడి ఉండండి. అప్పుడు మనకు కుటుంబాలు ఎలాగుంటాయి? దైవికమైన కుటుంబాలుగా ఉంటాయి. అలాంటి కుటుంబాలుగా ఉండేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. ఈరోజు మనకు ధ్యాన అంశం ఏంటంటే, నువ్వు ఓడిన చోటనే గెలిపించే దేవుడు నీకున్నాడు. చెబుదామా? ఓడిన చోటనే గెలిపించే దేవుడు మనకున్నాడు. ఇక్కడ మనందరి జీవితాల్లో అనేక సార్లు ఓటమిని మనం ఎదుర్కొంటాం, ఓడిపోతాం. ఇంకో సంగతి తెలుసా అండి? దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో తెలుసా? గెలిపించేదానికి దేవుడు నిన్ను పుట్టించాడు, ఓడిపోయి చేసేదానికి కాదు. కానీ మనం చేస్తున్న కొన్ని క్రియల వలన ఓటమికి మనం వెళ్తున్నాం. ఇక్కడ బైబిల్ ఒక సందర్భాన్ని మనం చూడబోతున్నాం. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు యెరికో పైన ఒక అద్భుతమైన విజయాన్ని వాళ్ళు సాధించారు. ఒక అద్భుతమైన విజయం. ఆయుధాలు లేకుండా స్తుతి అనే ఆయుధంతో, కృతజ్ఞత అనే ఆయుధంతో, దేవుని యొక్క శక్తి చేత యెరికో కోట గోడలు ఏం చేశాయి? కూర్చబడ్డాయి. అలాంటి అద్భుతమైన విజయాన్ని యెరికో పట్టణం ద్వారా దేవుడు వారికి దయచేశాడు. ఎంతో ఘనమైన విజయం, ఎంతో బహు బలము కలిగిన ఆ యొక్క యెరికో పట్టణాన్ని వాళ్ళు జయించారు. ఈ యొక్క పట్టణాన్ని జయించిన తర్వాత అక్కడ ఇంకొక పట్టణం కనపడుతుంది. దాని పేరేంటంటే హాయి. ఈ హాయి అనే పట్టణానికి వాళ్ళు వేగు చూచేదానికి యెహోషువ వేగువారిని పంపించాడు. ఇది యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 8వ అధ్యాయంలో ఇది కనపడుతుంది. ఇంటికి అయిన తర్వాత మీరు ధ్యానం చేయండి. ఇక హాయి పట్టణాన్ని వేగు చూచేదానికి యెహోషువ పంపిస్తే, ఆ వేగు చూచే వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏంటంటే, ఇది చాలా చిన్న పట్టణం, ఇంతమంది మనం వెళ్ళి యుద్ధం చేయక్కర్లా, ఇంతమంది వెళ్ళి మనం యుద్ధం చేయక్కర్లా, ఒక 3,000 మంది చాలు. 3,000 మంది వెళ్తే వాళ్ళు ఏం చేస్తాం? మనం జయిస్తాం అని 3,000 మందితో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? హాయి పట్టణానికి వెళ్ళారు. అక్కడ జరిగింది ఏంటంటే, బహుఘోరముగా హాయి పట్టణస్తులు ఇశ్రాయేలులను ఏం చేశారంటే జయించారు. ఇశ్రాయేలీలు ఓడిపోయారు. ఇశ్రాయేలీలో 36 మంది ఏమైపోయారు? చచ్చిపోయారు. ఆ యొక్క హాయి సైన్యం ఏం చేస్తుందంటే, ఇక ఇశ్రాయేలు సైన్యాన్ని తరిమి 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 కొడుతుంది. ఇదే సమయంలో ఈ పారిపోయి వచ్చిన వాళ్ళు ఎవరికి ఎక్కడికి వచ్చారు? యెహోషువ దగ్గరకు వచ్చారు. ఓటమిలో వాళ్ళు బాధపడుతున్నారు. తమ యొక్క జీవితంలో ఓడిపోయారు. ఇంతవరకు విజయం సాధించిన ఆ యొక్క ఇశ్రాయేలు సైన్యం హాయి పట్టణం పైన ఓడిపోయింది. అది జీర్ణించుకోలేని సత్యం. ఓటమిని వారు ఎదురు చూడలా, కానీ ఓడిపోయారు. ఆ ఓడిపోయిన పరిస్థితుల్లో వాళ్ళు కొన్ని పనులు చేశారు. సమయం లేదు కాబట్టి నేను వచ్చిన చూపించట్లేదు. వాళ్ళు ఒక 5 పనులు చేశారు. ఎప్పుడైతే ఆ ఓటమికి గురైన ఇశ్రాయేలీలు ఈ 5 పనులు చేశారో, వెంటనే ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. నీ జీవితంలో, నా యొక్క జీవితంలో కూడా నువ్వు ఎక్కడ ఓడిపోయావో, ఏ పరిస్థితిలో ఓడిపోయావో, నువ్వు, నేను, మన కుటుంబాలు, మన సంఘాలు ఈ 5 పనులు చేస్తే ఎక్కడ ఓడిపోయామో అక్కడే దేవుడు మనకి ఏం చేస్తాడు? విజయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఓటమి భారంతో కృంగిపోకు, ఓటమి వలన ఏడవకు, ఓటమి వలన నిరాశ చెందకు, ఓటమి వలన నిరాశలోనికి వెళ్ళకు, డిప్రెషన్లోనికి వెళ్ళకు. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఓడిన చోటనే గెలిపిస్తాను. కండిషన్స్ ఒక 5 ఉన్నాయి.
ఈ 5 కండిషన్స్ని మనం పాటించినప్పుడు నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సామాజిక జీవితంలో నువ్వు ఏ పరిస్థితుల్లో ఓడిపోయావో, ఈ 5 కారణాలని నీ జీవితంలో పాటించినట్లయితే ఎక్కడ ఓడిపోయావో అక్కడే దేవుడు ఏం చేస్తాడు, మనకి విజయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఓడిన చోటే గెలవాలంటే మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథం 7:9 చదవండి ఎవరైనా త్వరగా. జాషువా చాప్టర్ 7 verse 9. ప్రార్థింపగా ఏం చేశాడండి ఇక్కడ యెహోషువ? ఎప్పుడైతే ఓటమికి గురయ్యాడో, ఎప్పుడైతే ఇశ్రాయేలు సైన్యం ఓడిపోయిందో, దానికి నాయకత్వం వహిస్తున్న యెహోషువ చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, దేవుని దగ్గరకు పరిగెట్టి, నాయనా మా యొక్క జీవితంలో నాయనా ఈ ఓటమికి మేము గురయ్యాము, ఇప్పుడు మేము ఏం చేయాలి, నువ్వే మాకు సహాయం, నీ యొక్క ధైర్యం మాకు కావాలి, నీ బలం మాకు కావాలి, నీ ఆలోచన కావాలి, ఇక ఓటమి నుంచి మేము ఏ రకంగా విజయాన్ని సాధించాలంటే నీ సహాయం మాకు మాత్రమే అవసరం అని చెప్పి ఏం చేశాడండి, తనకున్న ఓటమిలో దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడు. నువ్వు ఏ స్థితిలో నువ్వు ఓడిపోయావో, నేను చేయవలసిన మొదటి పని ఏంటంటే, ఆ పరిస్థితిలో వెంటనే నువ్వేం చేయాలి, నిరాశ చెంది నిస్సహలో ఉండకు, డిస్కరేజ్మెంట్లో ఉండకు, ఆ పరిస్థితిని చూసి నువ్వు డిస్కస్ చేయకు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే, ఆ పరిస్థితిని తారుమారు చేసే యేసయ్య మనకున్నాడు. ఆయన విజయాన్ని మనకు జీవితాలు ఇస్తాడు. ఎక్కడైతే ఓడిపోయావో ఆ ప్లేస్లోనే నాకు గొప్ప మహాఘన విజయాన్ని ఇచ్చే దేవుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క విజయాన్ని జీవితంలో నువ్వు పొందుకోవాలంటే ఆయన దగ్గరకు వచ్చి నువ్వేం చేయాలి, మొరపెట్టాలి, ప్రార్థన చేయి, కన్నీరు కార్చు, దేవుణ్ణి అడుగు, నాయనా నువ్వు నాకు తెలియచే నాయనా ఎందుకు నేను ఓడిపోయాను, దానికి కావాల్సిన కారణాలు, దానికి కావాల్సిన పరిస్థితులు నువ్వు నాకు వివరించు నాయనా, నేను సరిదిద్దుకుంటా, నీ జ్ఞానం నాకు దయచేయి, ఈ ఓడిన చోటనే మరలా నేను గెలుస్తా. ఎక్కడైతే నీ ప్రజలుగా మాకు అవమానం కలిగిందో అక్కడ మా యొక్క జీవితాల్లో రెట్టింపు ఘనత నాయన రావాలంటే నీ మాటలు నేను వింటాను ప్రభా, నీ సహాయం నాకు దయచేయి అన్ను ప్రార్థన చేస్తే నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు. ఓడిన చోటలో ఉన్న నువ్వు ఓడిపోయినట్లే ఉండకో, ఓటమి భారంతో కుంగి కృషించిపోకో. నేను చేయవలసింది ఏంటంటే, ఆ ఓటమిని విజయముగా మార్చే యేసయ్య దగ్గరికి పరిగెత్తుకొచ్చి ఆయన యొక్క పాద పద్మాలను పట్టుకొని, ఆయన యొక్క పాదాలను గట్టిగా పట్టుకొని, నాయనా నువ్వు నాకు సహాయం చే నాయనా, ఎక్కడైతే ఓడిపోయానో అక్కడ నాకు విజయాన్ని ఇవ్వు అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, కొన్ని విషయాలు నీకు తెలియజేస్తాడు. యెహోషువ కూడా కొన్ని విషయాలు తెలియజేశాడు. నీకు విజయం కావాలంటే ఈ పంచాయి నెంబర్ 1 ఏంటో తెలుసా, దేవునికి ప్రార్థన చేయి. ప్రార్థన చేసిన తర్వాత సెకండ్ పాయింట్ మనం చేయవలసింది ఏంటంటే, యెహోవా చెబుతున్నాడు, దేవుడు చెబుతున్నాడు యెహోషువతో, మిమ్మల్ని మీరేం చేయాలి, పరిశుద్ధపరుచుకోండి. ప్రార్థన తర్వాత నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా, ఆ పరిస్థితి కారణం ఏంటంటే అపరిశుద్ధత. ఎందుకు వాళ్ళు ఓటమికి గురయ్యారంటే, వారి యొక్క జీవితాల్లో శపితమైనది వారి మధ్యలో ఉన్నది కాబట్టే, ఆ యొక్క శపితమైనది వారి యొక్క జీవితాల్లో ఉండటం వలన వారందరికీ కూడా ఓటమి కలిగింది. నీ జీవితంలో, నా జీవితంలో, నీ కుటుంబంలో, నా కుటుంబంలో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో శపితమైనది ఏదైనా ఉన్నట్లయితే నువ్వు ఓడిపోతావు, ఓటమిలో ఉంటావు. కానీ ఓటమిని విజయముగా మార్చబడాలంటే శపితమైనది మన జీవితాల్లో లేకుండా మనం ఏం చేయాలి, జాగ్రత్త పడాలి. దీని ద్వారా నేర్పిస్తున్నది ఏంటి తెలుసా అండి, అసలే సమస్య ఎవరి ద్వారా వచ్చింది, దీని యొక్క హిస్టరీ మనం తెలుసుకున్నప్పుడు సమస్య ఎవరి వల్ల వచ్చింది, ఆ వ్యక్తి పేరేంటి, ఆకాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఏం చేశాడు, దేవుడు చెప్పాడు, యెరికో పట్టణం ఏంటి, శపితమైంది,
దాంట్లోని ప్రతిదీ మీరు ఏం చేయాలి? కాల్చేయండి. దాంట్లో ఏది కూడా మీరు పట్టుకోకూడదు, దాన్ని ఏది కూడా మీరు తీసుకోకూడదు. అదంతా శపితమైంది. కానీ ఆకాన్ ఏం చేశాడు? శపితమైన దాంట్లో కొన్నిటిని తీసుకొని ఏం చేయడంటే తన గుడారంలో ఉంచుకున్నాడు. యెహోషువ తప్పు చేయలా, మిగతా సైన్యం తప్పు చేయలా. ఆ ఇశ్రాయేలు సైన్యంలో ఉన్న ఒకే ఒక్కడు ఆకాను అనే వ్యక్తి ఏం చేశాడు? శపితమైనది తన దగ్గర పెట్టుకుంటూ వలన మొత్తం ఆకాను కాదు ఓటమే. ఎవరికి ఓటమే? ఇశ్రాయేల్ అందరికీ కూడా ఓటమే. దేంటి దీని అర్థం? దేవుడు ఇష్టపడేది దేవుని యొక్క మనసు తెలుసుకోవాలి మనం. దేవుని యొక్క మనసు ఏంటో తెలుసా? ఒక కుటుంబం ఉందనుకోండి, ఆ కుటుంబంలో తండ్రి భక్తిగా ఉంటే సరిపోదు, తండ్రి పరిశుద్ధత ఉంటే సరిపోదు, భార్య కూడా పరిశుద్ధతతో ఉండాలి. భార్య పరిశుద్ధత ఉంటే సరిపోదు, భర్త కూడా పరిశుద్ధతో ఉండాలి. ఇద్దరు పరిశుద్ధత మాత్రమే కాదు, పిల్లలు కూడా ఏం చేయాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. ఒకే ఒక్కడు ఆ పరిశుద్ధతతో ఉన్నట్లయితే ఆ కుటుంబము దేవుని ద్వారా శపితమైన కుటుంబంగా ఉంటుంది. ఆ యొక్క సంఘం దేవుని ఆశీర్వాదాలు మనకి జీవితంలో పొందుకోలేని సంఘంగా ఉంటుంది. దేవుని యొక్క మనసు ఏంటంటే హీఈస్ అ పర్ఫెక్ట్ గాడ్, హీఈస్ అ హోలీ గాడ్. మన యొక్క కుటుంబాలన్నీ కూడా ఎలాగ ఉండాలండి? పరిశుద్ధముగా ఉండాలి. కుటుంబంలోని భార్య, భర్త, పెద్దలు, పిల్లలు అందరూ కూడా కలిసి ఏంటి? శపితమైనది వారి యొక్క జీవితంలో లేకుండా జాగ్రత్త పడాలి. ఇది చిన్నదే అనుకోకు, ఇది చిన్నదే అని అనుకోకు. ఆ చిన్నది చాలు, దేవుడు దానిని బట్టి నిన్ను శపిస్తాడు. దానిని బట్టి నీకు రావాల్సిన విజయం నీకు రాకుండా అది నిన్ను అడ్డుకొని ఓటమి పాలికి నిన్ను గురి చేస్తుంది. ఎన్నో కుటుంబాలు ఓడిపోతున్నాయి, ఎన్నో వ్యక్తిగత జీవితాల్లో ఓడిపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? శపితమైన జీవితాలు మనకి జీవితాల్లో ఉంటుంది, శాపగ్రస్తమైనది మనకి జీవితాల్లో ఉండటం వలన. కాబట్టి మనకి జీవితాల్లో ఎక్కడ ఓటమి గురైందో అక్కడ విజయాన్ని నువ్వు సాధించాలంటే ఏది మన జీవితంలో శాపగ్రస్తమైనది, ఏది మనకి జీవితంలో దేవునికి ఇష్టము లేనిది ఏది ఉందో దాన్ని ఏం చేయాలి? మనం పరిశీలన చేసుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను నేను. ఒకసారి ఒక 30 సంవత్సరాల క్రితం ఒక స్కూటర్ ఉండేది నా దగ్గర. అదేంటంటే 45 degrees బెండ్ చేసి కిక్ కొడితే అప్పుడు వెళ్తుంది అది. చేతక్. ఒకసారి ఏమైపోయిందంటే పెట్రోల్ అయిపోయింది. ఏమైంది? 45 degrees రూల్ ఉంది కదా, ఇలాగ బెండ్ చేసి కిక్ కొడుతున్నా, కొట్టి ఏదో ఒక మీటింగ్కి వెళ్ళాలి. స్టార్ట్ అవ్వట్లా ఏం చేయాలి ఇంకా? అప్పుడు తెలిసింది నాకు, సరే ఏదో కొంచెం మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాగా, కాబట్టి స్పార్క్ ప్లగ్ అంటే తెలుసు కదా, అక్కడ స్పాన్ ఉంటుంది కాబట్టి ఏం చేసామంటే స్పార్క్ ప్లగ్ తీసేసి దాన్ని ఉఫ్ఫు అన్నాం. అక్కడ ఏం కనపడుతుంది దాంట్లో. మళ్ళా టైట్ చేసి కొట్టా, అవట్లా. మళ్ళీ ఇంకొకసారి తీసా స్పార్క్ ప్లగ్ని తీసి చిన్న బట్ట ఒకటి ఉంది అక్కడ, ఆ బట్టతో కొంచెం దాన్ని ఏం చేశానంటే తెల్లటి బట్టతో చేస్తే కంటికి కనిపించని చిన్న రేణువులు అక్కడ ఉన్నాయి. ఎప్పుడైతే ఆ యొక్క వాటిని తుడిచి శుభ్రపరిచానో స్పార్క్ ప్లగ్ పెట్టాను, కిక్ కొట్టాను, బండి స్టార్ట్ అయింది. ఏంటి కథ? నీ బండి ఆగిపోయింది. ఎందుకో తెలుసా? నీ స్పార్క్ ప్లగ్లో ఏముంది? శపితమైనది ఉన్నది. శపితమైన కణాలు కొన్ని ఉన్నాయి. దేవునికి ఇష్టము లేని అపవిత్రత నీక జీవితంలో ఉండటం వలన నీక జీవితం నీక బండి ఏం చేసింది? ఆగిపోయింది. ఓటమిలో మనక జీవితాలు మునిగి తేలుతున్నాయి. కారణం ఏంటంటే శాపగ్రస్తమైనది, దేవునికి ఇష్టము లేనిది మనక జీవితాల్లో ఏదైనా ఉన్నది. కాబట్టి పరిశీలన చేసుకుందా. నీ ఓటమికి కారణం నీలో ఉన్న శపితమైంది. మనం ఏం చేస్తాం? వాడి వలన నేను ఓటమి, వీళ్ళ వలన ఓటమి, ఎప్పుడు వీళ్ళ పైన పడతాం తప్ప
నా యొక్క బ్రతుకులో నేను సరిగా లేను కాబట్టే నేను ఓటమికి గురయ్యానని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో అప్పుడే నీ జీవితంలో దాన్ని సరిదిద్దుకుంటావో, ఎక్కడైతే ఓడావో అక్కడ విజయాన్ని నువ్వు సాధిస్తావు. అది దేవుడు చెబుతున్న మాట. దేవుడు చెబుతున్న యెహోషువా, జనాలందరూ మీరు పరిశుద్ధపరచు, శాపగ్రస్తమైనది మీలో ఉండకూడదు, తీసేయ్, శాపగ్రస్తమైన దాన్ని కాల్చేయ్. కాబట్టి మన యొక్క జీవితాల్లో ఓడిన చోట గెలవాలంటే మొదటిగా మనం చేయవలసింది దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాలి. రెండోది సామూహిక పరిశుద్ధతను మనం కలిగి ఉండాలంటే అందరూ మనం ఏం చేయాలి? పరిశుద్ధత కలిగి ఉండాలి. కుటుంబం ఓడిపోయేదానికి కారణం ఏంటంటే నలుగురు కుటుంబంలో మంచిగా ఉన్నారు, ఒక్కడే చాలు, ఆ కుటుంబం ఏంటంటే ఓడిపోద్ది. కుటుంబం అంతా కూడా సామూహికంగా పరిశుద్ధత మనం కలిగినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మనకి జీవితంలో ఓడిన చోటనే విజయాన్ని ఆయన ఇస్తాడు. మూడవది మనం ఏం చేయాలంటే దిద్దుబాటు కలిగి ఉండాలి. ఏం చేయాలి? సర్దుబాటు కాదు, కుటుంబంలో సర్దుబాటు ఉండాలి. ఒప్పుకుంటాను నేను. ఒకరు ఆటో పైన రాశాడు ఒక ఆయన, మీటర్ ఆటో కాదేంటి, ఎంతమందిన కుక్కేస్తాడు లోపల, 20 మందిని కుక్కేస్తాడు లోపల. పైన ఏం రాశాడు? సర్దుకొని కూర్చోండి. ఓకే, అది కుటుంబానికి సంబంధించింది. ఇక్కడ పరిస్థితి ఏంటో తెలుసా? పాపంతో నువ్వు సర్దుకోకూడదు. పాపము నీ జీవితంలో శపితమైనది ఏదైనా ఉంటే వెంటనే ఏం చేయాలి? దాన్ని తీసివేయాలి, దాన్ని దిద్దుబాటు చేసుకో. అప్పుడే ఓడిన చోటలో నువ్వేం చేస్తావు? విజయాన్ని సాధిస్తావు. ఈ పైన వీళ్ళు ఓడిపోయారు. కారణం ఏంటంటే శపితమైనది వారికి జీవితాల్లో ఉంది. సామూహిక పరిశుద్ధతను దేవుడు కోరుకుంటున్నాడు. మూడవది దేవుడు చెప్తున్నది ఏంటంటే దిద్దుబాటు కలిగి ఉండి. ఏం దిద్దుబాటులు చేశారు? ఏం చేశారండి దిద్దుబాటులు? యెహోషువ అందరినీ రమ్మన్నాడు. వాళ్ళ యొక్క బ్రాంచెస్ ప్రకారం నిలబెట్టాడు, తెగల ప్రకారం నిలబెట్టాడు. తర్వాత ఎవరు పట్టుబడ్డారు తెలుసా? ఆకాను పట్టుబడ్డాడు. బయటికి రా అన్నాడు, బయటకు వచ్చాడు. ఏం చేసావో చెప్పు అన్నాడు. అప్పుడు ఆకాను ఏం చెప్తున్నాడు? ఆ శపితమైన దాంట్లో, ఆ ఎరికోలో ఉన్న దాంట్లో నేనేం చేసి కొన్ని వాటిని తీసుకున్నా, నా గుడారంలో వాటిని దాచిపెట్టా. యెహోషువ పంపించాడు. ఆ చెప్పిన ప్రదేశంలో ఆ దాచిన వాటిని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత యెహోషువ అంటున్నాడు, నా ప్రియ కుమారుడా, ఎందుకయ్యా నువ్వు బాధపరిచి మమ్మల్ని బాధపరిచావు? ఎప్పుడైతే ఈ మాటలు అన్నారో వెంటనే ఏం చేశారో తెలుసా? ఆకోరు లోయలో ఆకాను అతనుకున్న ప్రతిదీ కూడా దోయబడి కాల్చివేయబడింది. అది దిద్దుబాటు. నీలో అపరిశుద్ధమైన దాన్ని నువ్వేం చేయాలి? కాల్చేయాలి. నీలో అసూయ ఉందా? కాల్చేయి. నీలో అహం ఉందా? కాల్చేయి. నీలో సెల్ఫిష్నెస్ మోటివ్స్ ఉన్నాయా? కాల్చేయి. లోక ఫలం నీలో ఉందా? కాల్చేయి. ఆత్మఫలం లేకుండా ఉన్నావేమో, జాగ్రత్త. దిద్దుబాటు క్రైస్తవులకు ఎంతో అవసరమండి, దేవుని యొక్క బిడ్డలకు అవసరం. దిద్దుబాటు కలిగిన జీవితాన్ని జీవించు. దేవుని యొక్క వాక్యంతో నువ్వు దిద్దుబాటు చేసుకో. దేవుడు చెప్పాడు, ఆ శపితమైన దాన్ని మీ దగ్గర ఉన్నంత వరకు కూడా నేను మీ దగ్గర ఉండను, మీరు విజయాన్ని సాధించండి. ఓటమి మీకు తప్పదు. నీ లైఫ్లో, నా లైఫ్లో కూడా దేవుని యొక్క ఆశీర్వాదం మన పైన, మన కుటుంబాలకి రావాలంటే శపితమైనది, శాపగ్రస్తమైనది, దేవునికి అసహ్యమైనది, పాపమనే అభద్రమైనది మన జీవితాల్లో ఉండకూడదు. ఎప్పుడైతే ఉందో అప్పటి వరకు కూడా నీ జీవితంలో దేవుని ద్వారా ఆచరించబడు. ఓటమి నీకు తప్పదు, విజయాన్ని నువ్వు చూడలేవు. కాబట్టి హాయి పట్టణంలో అదే జరిగింది. చిన్న పట్టణం, ఓడిపోయారు. మొదటి యెహోషువ ప్రార్థన చేశాడు. రెండోది ఏం చేశాడు? పరిశుద్ధపరుచుకున్నారు, సామూహిక పరిశుద్ధత. మూడవది ఏం చేశారు? వాళ్ళు
దిద్దుబాటు చేసుకున్నారు. ఎప్పుడైతే ఆ దిద్దుబాటు జరిగిందో అప్పుడు దేవుడు చెబుతున్నాడు, నేను ఒక వ్యూహాన్ని మీకు ఇస్తా, ఒక ప్లాన్ ఇస్తా, ఆ ప్లాన్ ప్రకారం మీరు చేయండి. మొదటిదేంటి? ప్రార్థన చేయాలి. రెండోది మనం ఏం చేయాలండి? పరిశుద్ధపరుచుకోవాలి. మూడోది దిద్దుబాటు చేసుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన వ్యూహాన్ని నీకు తెలియజేస్తాడు. యెహోషువకు చెప్పాడు, యెహోషువ, శాపగ్రస్తమైనది మీలో లేదు, దిద్దుబాటు జరిగింది. నువ్వు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేశావు, తర్వాత పరిశుద్ధత నేను చూస్తున్నాను, కాబట్టి ఎక్కడైతే ఓడిపోయావో అక్కడ నువ్వు గెలవాలంటే నా ప్రణాళిక నీకు ఇస్తాను, నా వ్యూహాన్ని నీకు ఇస్తాను. నేను నా వ్యూహం ఏంటో తెలుసా అని దేవుడు ఒక చక్కటి వ్యూహాన్ని ఆయన ఇచ్చాడు. చాలామంది జీవితాల్లో ఓడిపోయేదానికి కారణాలు ఏంటో తెలుసా అండి? తమ జ్ఞానం చొప్పున, తమ వ్యూహాల చొప్పున వాళ్ళు చేయటం వల్ల. దేవుడు ఎంతగానో దీవించి ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, ఒక మంచి శాలరీ నీకు వస్తుంది, కానీ నువ్వేం చేస్తావు? నీ జ్ఞానం ఉపయోగించుకొని ఆ యొక్క డబ్బులను ఖర్చు పెట్టుకునే దానికి నీ జ్ఞానాన్ని ఉపయోగించి అనేక మంది ఏం చేస్తున్నారంటే అప్పుల భారంలో కూరికిపోతున్నారు. తెలుగులో ఒక సామెత ఉందండి, తెలుగులో ఒక సామెత. చాలామంది అప్పుల బాధలో, ఓటమిలో ఉన్నారు. కారణం ఏంటో తెలుసా అండి? ప్రణాళికాబద్ధంగా డబ్బులు ఖర్చు పెట్టకపోవటం. ఏంటి? నీకు ఇష్టం వచ్చినట్లు దాన్ని ఖర్చు పెట్టడం. నీ రాబడి ఎంత, నువ్వు ఖర్చు పెట్టేది ఎంత? నీ జ్ఞానాన్ని ఉపయోగించి, నీ స్వబుద్ధిని ఉపయోగించి విచ్చలవిడిగా ఖర్చు పెట్టే క్రైస్తవ కుటుంబాలు లోకంలో కనపడుతున్నాయి. కానీ దేవుడు చెప్తున్నాడు, ఎందుకు అప్పులు అనేక ఓటమిలో నువ్వు ఉన్నావు తెలుసా? ఎందుకు అప్పుల భారం అనేక ఓటమిలో నువ్వు కూరుకుపోయావో తెలుసా? డబ్బు సంపాదించడం దేవుని యొక్క కృప, నో డౌట్. కానీ డబ్బును సరైన రీతిలో ఖర్చు పెట్టడానికి ఇంకా అధికమైన కృప మనకు కావాలి. లోకంలో నానుడు ఏంటంటే పావలా కోడికి ముప్పావల మసాలంట. ఏంటండి? పావలా కోడికి ముప్పావల మసాలా అంటే ఏంటి దాని అర్థం? కోడికి ముప్పావల పెట్టిన పర్లా, మసాలాకి పావలా పెట్టిన పర్లా. కోడి పావల, మసాలా ఎంత? ముప్పావల. కొంతమంది ఇలాగుంటుంది పరిస్థితి. మా తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి ఉంటుంది నానుడి, ఏంటో తెలుసా అండి? పుస్తులైన పులస తినాలంట. ఏంటి పుస్తులంటే? ఏంటి? మంగళసూత్రం తాళి అమ్మినా ఏం చేయాలి? పులస తినాలి. ఒక్కొక్క పులస చేప ఎంత ఉంటుందండి? 50,000 ఉండొచ్చు అండి, 30,000 ఉండొచ్చు. ఏలం పాడతారు. అది ఎంత ఉంటుంది? 10 కేజీలు ఉండదు, 1-1.5 కేజీ అంతే, మ్యాక్సిమం 2 కేజీలు. అదేంటో తెలుసా? అది ఒక సీజన్లో వస్తుంది, ఆ సీజన్లోనే తినాలి, లేకపోతే అంతే, ఇంకేం లేదు. ఇంకా నేను మనిషినే కాదు. దానివల్ల ఏం చేస్తారు? ఒక బ్రదర్ నా దగ్గరకు వచ్చాడు, అన్న ప్రార్థన చేయనా అన్నాడు. నాయన చేస్తాను అన్న. దేనికోసం అన్నాను. అన్న మొబైల్ దేవుడు ఇచ్చాడన్నా అన్నాడు. ఆహా, గుడ్, ఫుల్ బ్యూటిఫుల్ ఐఫోన్, బ్యూటిఫుల్ ఐఫోన్. ఏమని ప్రార్థన చేయమంటావు నాన్న అన్నాను. ఏముందన్నా, దేవుని సేవలుగా పరిశుద్ధమైన వాటిని చూడాలి. ఓకే, అంత మంచిది. సరే, నేను ఊడబట్టలేకుండా ఏమన్నా నాన్న ఎంతరా అన్నాను. ఇది వాడేమన్నాడు? 50,000 అన్నా అని జబ్బ విరగేసుకొని చెప్తున్నాడు. 50,000 అన్నా. అప్పుడు నేను నీ జీతం ఎంతరా అన్నా. నా జీతం అన్నా 20,000 అన్నా అన్నాడు. ఏంటి? నీ జీతం 20,000, నీ మొహం తగలబడా, నీ మొబైల్ అంతా 50,000 తింటావేంట్రా నువ్వు? బుద్ధి లేదు మీకు? ఎలా తీసాను అన్నా? లోన్ తీసుకున్నానన్నా. ఆహా, నేను ఎగ్జాంపుల్ చెబుతున్నానండి. దేవుని యొక్క ప్రణాళిక లేకుండా, దేవుని యొక్క వ్యూహాన్ని నీ జీవితంలో ఉపయోగించకుండా, నీ స్వబుద్ధిని, లోకబుద్ధిని, లోకంలోని వీతవారిక వ్యూహాన్ని అనుసరిస్తే ఓటమి తప్పదు.
ఇప్పుడు దేవుడు ఈ వ్యూహం ఏం చేస్తున్నాడు దేవుడు చూడండి. ముందు మీరు ఎంతమంది వెళ్ళారు? 3000 మంది. ఇప్పుడు సిద్ధపడిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి, ఎవడైతే యుద్ధానికి రెడీగా ఉంటాడో వాళ్ళని తీసుకెళ్ళి. నువ్వు సెలెక్ట్ కావాలి, నాకు అందరు కావాలయ్యా. నువ్వేం చేస్తావు? నీకు నచ్చిన నువ్వు తీసుకుంటావు. నీకు నచ్చిన వాడిని తీసుకునేది నీ పని. దేవునికి నచ్చిన వాడిని తీసుకుంటాం దేవునికి పని. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? ఎవరైతే యుద్ధానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏం చేయాలి? తీసుకో. ఎంతమంది లెక్క వచ్చారు? 30,000 మంది వచ్చారండి. 30,000 మంది రెడీ. తర్వాత దేవుడు చెప్తున్నాడు, ఇంకొక 5,000 మందిని నువ్వేం చేయాలి? మాటుగాండ్రుని పెట్టు. దేవుడు చెప్పాడు, ఒక వ్యూహం చెప్పాడు. ఆ వ్యూహం ప్రకారం వాళ్ళు ఏం చేశారు? యుద్ధానికి వెళ్ళారు. ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ వాళ్ళు ఏం చేశారు? విజయాన్ని సాధించారు. నీ జీవితంలో 4వ కారణం, ఎక్కడ ఓడిపోయావో అక్కడ నువ్వు గెలవాలంటే మొదటిది ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. రెండోది ఏం చేయాలి? నువ్వు మన కుటుంబంతో కూడా పరిశుద్ధపరచబడాలి. తర్వాత ఏం చేయాలి? దిద్దుబాటు కలిగి ఉండాలి. 4వది దేవుని యొక్క వ్యూహాన్ని అమలు పరచాలి. ఎప్పుడైతే దేవుని యొక్క ప్లాన్ని నీ జీవితంలో నీ కుటుంబంలో ఇంప్లిమెంట్ చేస్తావో, ఎక్కడైతే ఓడిపోయావో అక్కడ నువ్వు విజయాన్ని సాధిస్తావు. ఆఖరిగా ఇంకొకటి ఉంది ఇక్కడ, మాటుగాండ్రు వలె నువ్వు జీవించాలి. ఇక్కడ దీంట్లో నేర్చుకోవాల్సిన ఒక ఆత్మీయ భావం ఉంది. మాటుగాండ్రు పెట్టాడు. అసలు మాటుగాండ్రు అంటే ఎవరు? మాటుగాండ్రు అంటే ఎవరంటే దయచేసి నా వైపు చూడండి. 5 నిమిషాలు ముగిస్తా. ఓకే. కొంతమంది ఏంటంటే చదువు వారు ఉంటారు. ఎలా ఇంట్లో చదువు, ఇంట్లో ధ్యానం చేయి, ఇక్కడ అరగంట చక్కగా దేవుని యొక్క వాక్యం నేను. ఓకేనా? సరే. ఈ మాటుగాండ్రు ఎవరంటే వీళ్ళు సైనికుల్లాగా సమస్త ఆయుధాలు ధరించుకుంటారు. సమస్త ఆయుధాలు ధరించుకొని రహస్య ప్రదేశంలో దాక్కుంటారు. వాళ్ళను ఏంటారంటే మాటుగాండ్రు అంటారు. వీళ్ళు ఎవరికి కనపడరు, కానీ అన్ని ఆయుధాలు వారి దగ్గర ఉంటాయి. టైం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఏం చేస్తారు? బయట. దీంట్లో నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు మాటుగాండు వలె ఉండు, మాటుగాడు వలె ఉండు అని భర్తలతో చెప్తున్నాడు. మాటుగాత వల్లే మీరు ఉండండి అని భార్యలతో చెప్తున్నాడు. స్త్రీలకు చెప్పేదేంటి దేవుడు? మీరు ఎలా ఉండాలి? మాటుగత్తలే మీరు ఉండండి. మనం ఎలా ఉండాలి? మాటుగాళ్ళు అలా మనం ఉండాలి. మోటు వాళ్ళు కాదండి, మాటుగాండ్రు. అది అచ్చ తెలుగు భాష. ఏంటి దీని అర్థం? ఏంటంటే దేవుని యొక్క పరిచర్యకు ఎంతైనా దారిపోయి, కానీ ఘనతను కోరుకోవద్దు. అలాగైతే నువ్వు మాటుగాడివి. ఎప్పుడైతే మాటుగాడిగా ఉంటావో అప్పుడు విజయాన్ని నువ్వు సాధిస్తావు. కొంతమంది నేను ఇంత చేశాను, ఇంత చేశావు. ఎవరు చేసావు? గంత కోసం చేసుకున్నావా? నీ డప్పు ఎంచుకునే దానికి చేసుకున్నావా? దేవుడు గణపరచబడేదానికి నువ్వు చేశావు. నువ్వు చేసింది ఏదైనా దేవుని కోసం. అది మాటుగాండి యొక్క స్వభావం. దేవుడు చెబుతున్నాడు, నువ్వు ఎక్కడ ఓడిపోయావో అక్కడ జీవించాలంటే నీ ఘనతను కోరుకోవద్దయా. నువ్వు ఎంత చేసినా నా ఘనతను నువ్వు కోరుకో. తగిన కాలంలో నేనేం చేస్తాను? నిన్ను గణపరుస్తా. నిన్ను నువ్వు హెచ్చించుకోకర్లా, నువ్వు చెప్పుకోకర్లా, నువ్వు బోర పెట్టి ఓదక్కర్లా నేను ఇది చేశా అది చేశాననే. మాటుగాండ్రు యెహోషువకు దేవుడు చెప్పాడు, చూడు ఒక్క సైనికులు కాదు, ఏముండాలి అక్కడ? కొంతమంది మాటుగాండ్రు నువ్వు పెట్టు. ఎంతమంది? 5,000 మంది మాటుగాండ్రు. తర్వాత ఏం జరిగింది? ఈ మాటుగాండ్రులు ఏం చేశారో తెలుసండి? దేవుని యొక్క వ్యూహాన్ని వీళ్ళు అమలుపరిచారు. ఎవరైతే దేవుని యొక్క వ్యూహాన్ని అమలుపరిచి దేవుని యొక్క మాటకు విధేయత చూపించి గణపరుస్తారో వారు నిజమైన మాటుగాండ్రు.
దేవుడిచ్చిన వ్యూహాన్ని యెహోషువ అమలుపరుస్తున్నాడు. 30,000 మందితో యెహోషువ యుద్ధం చేస్తున్నాడు అక్కడ. ఎప్పుడైతే హాయి సైన్యం చూసిందో వీళ్ళకి యుద్ధం వస్తారని చెప్పి వీళ్ళ పైన యుద్ధంకి వచ్చేసరికి వీళ్ళు ఏం చేశారంటే వ్యూహాన్ని అమలుపరిచారు. వీళ్ళేదో జడిసిపోయి పారిపోతున్నట్లు యెహోషువ నాయకత్వం యొక్క సైన్యం ఏంటంటే అరణ్యంలోనికి పారిపోతుంది. వీళ్ళని తరిమేదానికి ఎవరు వస్తున్నారు? హాయి సైన్యం వస్తుంది. ఇదే సమయంలో యెహోషువ ఏం చేశాడంటే తన ఈటను ఎత్తి పెట్టుకొని ఇలా చాపాడు. ఎప్పుడైతే ఆ ఈటను చాపాడో ఈ 5,000 మంది మాటుగాండ్రు ఏం చేశారంటే హాయి పట్టణం లోపలికి వెళ్ళి దాన్ని ఏం చేశారు? అగ్నితో కాల్చేశారు. ఎప్పుడైతే కాల్చేశారో ఆ యొక్క హాయి సైన్యము అరణ్యములో వీళ్ళతో పోరాడుతుంది. వెంటనే చూసింది, ఏమైపోయింది? మన పట్టణము ముట్టగించబడింది. ఏం చేయాలో వాళ్ళు టోటల్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే తగిన దిక్కుకు పారిపోదాం అనుకుంటున్నారు. అక్కడ జరిగిందేంటో తెలుసా? దేవుని యొక్క వ్యూహాన్ని అమలు చేయటం వలన ఆ యొక్క హాయి పట్టణానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఒక్కరును మిగలకుండా ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? హతులైరి అని బైబిల్లో రాయబడింది. ఇంకా ఆఖరికి ఒక రాజు ఉన్నాడు. ఎవరు? హాయి రాజు. ఆ రాజును కూడా ఎవరి దగ్గర తీసుకొచ్చారు? కాబట్టి ఎక్కడైతే ఓడిపోయావో అక్కడ విజయాన్ని సాధించేదానికి ప్రముఖ పాత్ర వహించింది ఎవరంటే మాటుగాండ్రు. 5,000 మంది మాటుగాండ్రు ఏం చేశారు? ఆ హాయి పట్టణానికి చొరబడ్డారు. చొరబడి ఆ హాయి పట్టణాన్ని ఏం చేశారు? కాల్చి పడేశారు. ఎప్పుడైతే కాల్చి పడేశారో ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ వాళ్ళకి విజయాన్ని దేవుడు దయచేశాడు. కాబట్టి మాటుగాండ్రు ఎవరంటే చెప్తాను. 5 రొట్లు 2 చేపలు ఉపానం తెలుసు కదా. 5,000 మందికి దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఒక బాలుడు. వాడి పేరేంటంటే మాటుగాడాడు. అర్థమైందా? వాడెవరు? మాటుగాడు. సామర్థ్యం ఉంది. ఏసై దగ్గరికి వెళ్ళి, ఏసయ్యా ఇంతమందికి పంచావు, దానికి కారణం ఎవరో తెలుసా? నా 5 రొట్లు నా 2 చేపలు అని చెప్పించుకోవాలా. నేను ఇచ్చా, అందుకని నువ్వేం చేసావు? పంచావు. నేను ఇవ్వకపోతే పంచుదువా అని అన్నా. మాటుగాడు. నీ లైఫ్లో నా లైఫ్లో దేవుని కోసం ఏది చేసినా మాటుగాడిలాగా ఉండో. ఘనతను కోరుకోవద్దు. నేను ఇది చేశాను అది చేశాను అని చెప్పి ప్రగల్భాలు పలకవు. మాటుగాడిగా ఉన్నట్లయితే ఎక్కడ ఓడిపోయావో అక్కడ విజయాన్ని సాధిస్తాం. మాటుగాడిలో ఉన్న 2 లక్షణం ఏంటి తెలుసా? రహస్య స్థలములో ఉండేవాడు. ఏంటి రహస్య స్థలం? యేసయ్య కొండపైన ప్రసంగం చేస్తూ ప్రార్థన గురించి, రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నువ్వేం చేయాలి? నిజంగా దేవునికి ప్రార్థన చేసే వాళ్ళు ఎవరంటే మాటుగాళ్ళు. రహస్యముగా కన్నీటితో ప్రార్థన చేసే వాళ్ళు ఎవరో తెలుసా అండి? కాబట్టి 5 విషయాలు చెప్పాను. ఎక్కడ ఓడిపోయావో అక్కడ నువ్వు గెలవాలంటే, ఏ పరిస్థితిలో ఓడిపోయావో ఆ పరిస్థితుల్లో విజయం సాధించాలంటే మనం చేయవలసిన 5 పనులు. మొదటిదేంటి? ప్రార్థన చేయాలి. రెండోది పరిశుద్ధపరచుకోవాలి. మూడోది దిద్దుబాటు కలిగి ఉండాలి. నాలుగోది దేవుని యొక్క వ్యూహాన్ని అమలుపరచు. 5వది మాటుగాండ్రు వలె మనం ఉందాం. ఎప్పుడైతే ఈ లక్షణాలు మనం కలిగి ఉంటామో మన జీవితాల్లో ఎక్కడ ఓడిపోయినా అక్కడే దేవుడు ఏం చేస్తాడు? విజయాన్ని ఇస్తాడు. అలాంటి కృప దేవుడు మనకిచ్చి నడిపించునుగాక. ఆమెన్. చప్పలు కొట్టి దేవుడు మహిమపరుద్దాం. అందరూ కూడా లేచి నిలబడదాం.